విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపడుతూ చేనేత కార్మికుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. చేనేత వస్త్రాలను ధరించి మరీ యువత ఎంత ఉత్సాహంగా వాక్లో పాల్గొన్నారు. చేనేత వస్త్రాలను ధరిద్దాం, చేనేత కళను ప్రోత్సహిద్దామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో చేనేత కళాకారులు వాక్ నిర్వహించారు. స్టెల్లా కాలేజ్ నుంచి పంటకాలవ రోడ్డు వరకు కళాకారులు వాక్ చేశారు. చేనేత కళాకారులతో పాటు చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కమిషనర్ టెక్స్టైల్స్ రేఖారాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ పాల్గొన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలను ధరించి మరీ యువత ఎంతో ఉత్సాహంగా వాక్లో పాల్గొన్నారు. చేనేత వస్త్రాలు ధరించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటూ నినాదాలు చేశారు. చేనేత వస్త్రాలను ధరిద్దాం, చేనేత కళను ప్రోత్సహిద్దామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు మంత్రి సవిత శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత కళాకారుల కళలను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు స్వయాన ముఖ్యమంత్రి గారే చేనేతల దినోత్సవానికి చీరాలలో కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చేనేతల సమస్యలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి బాగా తెలుసు. వాళ్ళని పూర్వ వైభవం తీసుకొస్తామని కూడా తెలియజేస్తూ మరొకసారి చేనేత కుటుంబ సభ్యులందరికీ మరొకసారి చేనేతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మోడీ గారు 2015లో ఈ జాతీయ చేనేత దినోత్సవం ప్రకటించడం జరిగింది. దాని ద్వారా చేనేత కళల్ని, చేనేత కార్మికుల్ని పోషించడానికి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళకి మంచి గుర్తింపు తేవడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అనేక ప్రాంతాల్లో ఈ చేనేత కార్మికులు ఉన్నారు. మనం ధరించే బట్టలు వాళ్ళు నేయటానికి అనేకమైన గొప్ప ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఒక అగ్గిపెట్టులో చీరను కూడా పెట్టి బ్రిటిష్ మహారాణికి ఆ రోజున ఇవ్వటం జరిగింది. ఒకసారి చేనేత కార్మికులకి, అదేవిధంగా జాతీయ చేనేత దినోత్సవానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. చేనేత జాతీయ దినోత్సవ కార్యక్రమాలపై అటు చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.